ప్రస్తుతం కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్దాం. అరకెపొడి గాంధీ మరి కాసేపట్లోనే అంటే కనీసం 8 నిమిషాల్లో కౌశిక్ రెడ్డి నివాసానికి చేరుకోబోతున్నారు. అక్కడ నుండి మా ప్రతినిధి రాకేష్ మరింత సమాచారం అందిస్తారు. రాకేష్, అక్కడ ఒక టెన్షన్ వాతావరణం కనపడుతోంది. దారి పొడవునా ప్రస్తుతం TV9 అరకెపొడి గాంధీని ఫాలో అవుతోంది. మరి కాసేపట్లోనే ఆయన అక్కడికి చేరుకోబోతున్నారు. మరి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? బీఆర్ఎస్ కండువాలతో సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ రాగానే ఎలాంటి వాతావరణం కనపడే అవకాశం కనిపిస్తోంది? కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ కొండాపూర్లో ఉన్నటువంటి విల్లాస్లో ఆయన ఉంటున్నారు. ఇంటి దగ్గర చాలా పెద్ద ఎత్తున హడావుడి ఉంది. కార్యకర్తలందరూ చేరుకుంటున్నారు. షేర్లింగంపల్లితో పాటు ఆయనకున్నటువంటి అభిమానులు కూడా ఇక్కడికి వచ్చారు. అందరూ కండువాలతో ఎప్పుడు ఇక్కడికి అరకెపూడి గాంధీ వస్తే అప్పుడు స్వాగతించడానికి మేమేం ఆయనతో గొడవ పెట్టుకోవడానికి ఇక్కడ లేము, స్వాగతించడానికి కండువా కప్పి ఆయన లోపలికి ఆహ్వానించి ఆయనతో పాటు లంచ్ చేసి ఇక్కడి నుంచి తెలంగాణ భవన్ వెళ్తాం. తెలంగాణ భవన్ నుంచి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ నుంచి మళ్ళీ కేసీఆర్ ఇంటికి వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామంటున్నారు. ఒకవైపు ఇక్కడ కౌశిక్ రెడ్డితో పాటు ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా కండువాలతో సిద్ధంగా ఉంటే ఈ విల్లాస్ గేట్ దగ్గర మాత్రం పోలీసులు ఇక్కడ లోకల్ ఏసీపీ కానీ సిఐ అదేవిధంగా లోకల్ స్టేషన్ ఎస్ఐ వీళ్ళంతా కూడా భారీ ఎత్తున భద్రత ఏర్పాటు చేశారు. లోపలికి గాంధీని రాణిస్తారా అయితే లోపలికి అలౌ అక్కడికి పంపిస్తారు? ఎందుకంటే ఇంత టెన్షన్ వాతావరణం ఉంది. రెండు వైపులా కార్యకర్తలు ఉన్నారు. చాలా భారీ కాన్వాయ్తో గాంధీ ఇక్కడికి వస్తున్నారు. అంతే సంఖ్యలో ఇక్కడ కూడా కార్యకర్తలు ఉన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య ఇది స్టేట్ లెవెల్ పాకేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే పోలీసులు దీన్ని నిలుపుదల చేస్తారా లేకపోతే గాంధీని లోపలికి రాణిస్తారా? నిజంగానే చేస్తారా లేకపోతే గాంధీని లోపలికి రాణిస్తారా? నిజంగానే గాంధీ లోపలికి వస్తే కౌశిక్ రెడ్డి ఆహ్వానం మేరకు కండువా కప్పుకొని లోపలికి వస్తారా? లేకపోతే ఇక్కడికి వచ్చి మరోవైపు గాంధీకి ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఆయనకు ఉన్నటువంటి నియోజకవర్గం ఇదే. ఆ నియోజకవర్గంలోనే కౌశిక్ రెడ్డి నివసిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి విల్లాస్ అంతా కూడా ఆయన నియోజకవర్గం పరిధిలోకే వస్తుంది. కాబట్టి స్థానిక ఎమ్మెల్యేగా ఎక్కడికైనా వెళ్ళే రైట్ ఉంది. ఎక్కడికైనా వెళ్ళి విజిట్ చేయొచ్చు, ఎవరినైనా కలవచ్చు అనే రైట్తో ఆయన ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కౌశిక్ రెడ్డి ఆయన్ను ఎట్లా ఆహ్వానిస్తారు? కండువా వేసి లోపలికి రమ్మంటే ఆయన వస్తారా అని చూడాలి. కౌశిక్ రెడ్డి ఉన్నారు, కండువా చేతిలో పట్టుకొని రెడీగా ఉన్నారు. కేవలం 2.5 కిలోమీటర్ల దూరంలో గాంధీ ఉన్నారు. కాన్వాయ్ భారీగా ఇక్కడికి వస్తుంది. 8 నిమిషాల్లో మీ ఇంటికి చేరుకోబోతున్నారు. మీరు సిద్ధంగా ఉన్నారా? బయటేమో పోలీసులు ఉన్నారు, భారీ భద్రత ఉంది. నీకు ఒక్కటే చెప్తున్నా రాకేష్ గారు, అంటే నేను కరెక్ట్ 12కి బయట ఉన్న కండువా పట్టుకొని రెడీగా. టైం ఇవాళ 12:20 అవుతుంది, ఇంకా రాలే. ఆయన సొంత నియోజకవర్గంలో కూడా ఆయనకు రానికే చేతనైతే కదా. గంత నేను పెద్ద హీరోని, నేను మునగాన్ని, నేను డామ్ డూమ్ అన్నాడు కదా. అధికార పార్టీలో ఉన్నాడు కదా అన్న. నేనైతే సింగిలే ఉన్నా కదా. నేను సింగిల్ ఉన్నా, సింహం సింగిల్గా ఉంటుందని పొద్దున్నే TV9 చెప్పిన. సింగిలే నిల్చున్నా. ఇంకా ఓకే, మా ఎవరిని కూడా రమ్మని చెప్పలే. నాకు వందలాది మంది ఫోన్లు చేస్తుంటే ఎవరు రావద్దు, ఒక్కడనే సింగిల్ ఉంటే ఇలా రమ్మని చెప్పి ఏం చేస్తాడో చూస్తా అన్న. కండువా కప్పుకొని రెడీగా ఉన్నా. రాగానే వచ్చిండు అనుకో, మంచిగా వెల్కమ్ కండువా కప్పి వెల్కమ్ అని ఇట్లా కప్పి వెల్కమ్ అని చెప్పి నీ కప్పి చూపాను ఎట్లా ఉంటుందో అని అట్లా. అయితే ఆ విధంగా వెల్కమ్ అని చెప్పి ఆయన కండువా కప్పి లోపల తీసుకుపోయి మంచిగా భోజనం పెట్టి మళ్ళీ తెలంగాణ భవన్కి తీసుకుపోయి మీ అందరి సమక్షంలో ప్రెస్ మీట్ పెట్టి బ్యాక్ టు బీఆర్ఎస్ అని ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారి దగ్గరికి తీసుకుపోతాం. ఏముంది అలా వీఆర్ వెయిటింగ్ ఫర్. మీరు చెప్తున్నంత ఆప్యాయత, మీ మధ్యలో ప్రేమ అంత ఉందా? నిన్నటి నుంచి ఇష్టం ఉన్నట్టుగా తిట్టుకుంటున్నారు. ఆయనే చాలా వర్డ్స్ మీ మీద యూజ్ చేశారు, మీరు కూడా చాలా రకాలుగా తిడుతున్నారు. ఇక్కడికి వస్తే ఎట్లాంటి క్లాష్ అవుతుంది, కార్యకర్తలు కొట్టుకుంటారని పోలీసులకు కూడా తెలుసు. పోలీసులు అక్కడ ఆల్మోస్ట్ గేట్ దగ్గర పూర్తి సెక్యూరిటీతో ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే కాబట్టి ఎక్కడికైనా వచ్చే రైట్ ఉంటుంది. సో ఇన్ కేసు అలాగే వస్తే సింపుల్గా మీ ఇద్దరు ప్రేమ ఆప్యాయతతో మీరు కండగట్టే అవకాశం అయితే ఉండదు. సో ఏం జరగబోతుందండి? నేను ఒకటే చెప్తున్నా రాకేష్ గారు, ఈడ గొడవ పడేదనే సబ్జెక్ట్ కాదు, కొట్టుకోవడం సబ్జెక్ట్ కాదు. దట్ ఈస్ నాట్ డెమోక్రసీ. డెమోక్రసీ ఈజ్ యూ ప్లీజ్ ఆన్సర్ విచ్ పార్టీ ఆర్ యూ ఇన్. మీరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనా? చక్కగా జవాబు చెప్పుర్రి. మీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయితే అసలు పంచాయతీ లేదు కదా భయ్. నువ్వు ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేరి నేను కాంగ్రెస్ పార్టీలో చేరలే అని చెప్తే ఏమైనా అర్థం ఉందా భయ్? రాకేష్, దమ్ముంటే మొగోళ్ళలాగా రాజకీయం చేయాలి కదా. ఇదేం రాజకీయం భయ్? నాకు అర్థం కాదు. భయపడుతున్నావు ఎందుకు? ఇవాళ నువ్వు అధికార పార్టీలోనే ఉన్నావు కదా. నేను బయలుదేరుతా అంటే పోలీసులను మోహరించి మమ్మల్ని ఎందుకు బయటకు పోనిస్తలేవు? సరే నువ్వే వస్తా అంటున్నావు కదరా, వెల్కమ్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. నీ నియోజకవర్గంలోనే నిల్చోనున్నా, నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే నేను నివాసిస్తున్నా కూడా. రా దేఖలేంగే, అజో బాయ్. ఈరోజు ఉదయం 11 గంటలకు గాంధీ ఇంటికి మీరు వెళ్తా అన్నారు, సరే వెళ్ళలేదు. 12 గంటలకు ఆయన వస్తా అన్నారు. ఆయన ఇక్కడి వరకు వస్తే పోలీసులు రాణిస్తారా రారు? మళ్ళీ నెక్స్ట్ స్టెప్ మళ్ళీ రేపు ఉదయం 11 గంటలకు మేము భారీ ఎత్తున కార్యకర్తలతో గాంధీ ఇంటికి వెళ్తాం, మా ఎమ్మెల్యే కావచ్చు అంటున్నారు. ఆ ప్రోగ్రామ్ ఉంటుందా?
రాకేష్ గారు నిన్ను నేను ఫస్ట్ కరెక్ట్ చేస్తాను. 11 గంటలు పోతా మీరు లేదు అన్నదానికి ఇది రాంగ్. అది ఎందుకంటే నేను మీరు ఉన్నారు రాకేష్ గారు, మీరు పొద్దున 6 o'clock నుంచి మా ఇంటి ముంగట ఉన్నారు. నిన్ను కూడా గేట్ బయట నుంచి పోలీసు వాళ్ళు లోపల రానియారు. మొత్తం కంచెలు వేసిర్రు, పోలీసు వాళ్ళు మొత్తం నిల్చున్నారు. బయటికి పోవద్దు ఎవరు, లోపల రావద్దు ఎవరు, మీరు హౌస్ అరెస్ట్ అని అంటే నేను ఏం చేయాలి? రెండోది, ఇప్పుడు ఆయన అధికార పార్టీలోనే ఉన్నాడు కదా, అధికార పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఇప్పుడు లోపల రమ్మను, స్వాగతిస్తా కదా. ఐ విల్ వెల్కమ్ హిమ్. నేను కండువా కప్పి ఐ విల్ వెల్కమ్ హిమ్ ఇన్ టు బీఆర్ఎస్ పార్టీ. ఐ హావ్ ఆల్రెడీ టేకెన్ అప్రూవల్ ఆఫ్ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. ఇయర్ వెల్కమ్ హిమ్ అండ్ బ్రింగ్ హిమ్ అని చెప్పిర్రు. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ హిమ్, లెట్ హిమ్ కమ్. ఇక బొట్టు కూడా మా ఇంటోళ్ళు ఇప్పుడు ఆయన వస్తుండేమో అని ఇక మంగళారతి పట్టుకొని కూడా మా మహిళా మా పావని గారు కూడా రెడీగా ఉన్నారు. మీరు చూడొచ్చు TV9 ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకి తెలియజేస్తా ఉన్నాను. ఇవరి చూడండి, మంగళారతి తర్వాత బొట్టు అన్ని సాంప్రదాయం అందరు ఇక కండవ కూడా నేను రెడీగా పట్టుకోను. సో అది కౌశిక్ రెడ్డి, మేము ఆప్యాయంగా ఆయన్ని ఆహ్వానించడానికే ఉన్నాము, మాకు గొడవలొద్దు. ఆయన చెప్పినట్లుగా ఆయనే తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని ఆయనే చెప్పారు కనుక ఆయన ఇక్కడికి చేరుకోగానే పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానిస్తాం, అందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామంటూ కౌశిక్ రెడ్డి అక్కడున్న మహిళా విభాగం నేతలు హారతులతో రెడీ ఉన్న దృశ్యాన్ని కూడా ఆయన లైవ్ లో చూపిస్తూ తన ఇంటి దగ్గరికి ఏ కార్యకర్తని కూడా రావద్దనే చెప్పాను, ఎంతమంది ఫోన్లు చేసినా రావద్దని చెప్పాము, ఎందుకంటే గొడవద్దు, మాకు కావాల్సిందల్లా ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చెప్పారు కనుక ఆయన్ని కండువా కప్పి సాదరంగా తన ఇంట్లోకి ఆహ్వానించి భోజనం చేసి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కి, ఆ తర్వాత కేసీఆర్ దగ్గరికి తీసుకువెళ్తానంటూ ఆయన కౌశిక్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యలు చేశాం. ఏ క్షణంలో ఆయన అరకపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకోనున్నారు. మరి కాసేపట్లోనే, చెప్పాలంటే మరి కొన్ని క్షణాల్లోనే ఆయన కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకోబోతున్నారు. మరి అరకపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకోగానే అక్కడ ఏం జరగబోతోంది? నిజంగానే కౌశిక్ రెడ్డి చెప్పినట్లుగా సాదరంగా ఆహ్వానిస్తారా, లేకపోతే అక్కడ భిన్నంగా పరిస్థితులు ఉండబోతున్నాయా? ఇప్పటికే భారీ కాన్వాయ్ తో అరకపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి బయలుదేరారు. ప్రస్తుతం ఆ కాన్వాయ్ ని కూడా మనం చూస్తున్నాము. ఒక 7-8 వెహికల్స్ ఈ కాన్వాయ్ లో ఉన్నాయి. ఆ కాన్వాయ్ లో కూడా చాలా మంది కార్యకర్తలు, అభిమానులు తరలి వస్తున్నారు. సో కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర మరి ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? మరొక జస్ట్ కిలోమీటర్ దూరంలో మాత్రమే అరకపూడి గాంధీ ఉన్నట్లు తెలుస్తోంది. జస్ట్ 1 కిలోమీటర్లోనే దూరంలోనే కౌశిక్ రెడ్డి ఇంటికి 1 కిలోమీటర్ దూరంలోనే అరకపూడి గాంధీ ఉన్నారు. మరి కాసేపట్లోనే ఆయన కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకోబోతున్నారు.